నమస్తే అండి. ధనము పోయిన గడియింపవచ్చు, కానీ ఒక నిమిషము పోయిన పడయగలేము. ధనము మీన్స్ మనీ. ఇఫ్ యూ లాస్ మనీ, యూ కెన్ ఎర్న్, యూ కెన్ రీగెయిన్. బట్ ఇఫ్ యూ లాస్ట్ 1 minute ఆఫ్ వాల్యుబుల్ టైమ్, you won't get back in your lifetime. You can't get back. తిరిగి పొందడం అనేది సాధ్యం కాదు. టైమ్ ఈజ్ వాల్యుబుల్. బట్ సామాన్యుడి యొక్క సమయాన్ని హరించేటువంటి ఎన్నో కార్యక్రమాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. సంస్కృతిపరమైన సమయం, డబ్బును సంపాదించేటువంటి సమయం, విశ్రాంతి తీసుకునే సమయం, అంటే రెస్ట్ టేకింగ్ టైం, మనీ ఎర్నింగ్ టైం, కల్చర్ గెయినింగ్ టైం, కల్చర్ ప్రొటెక్టింగ్ టైం, రిలేషన్స్ రిలేటెడ్ టైం, అంటే అనుబంధాలకు సంబంధించిన సమయం. వీటన్నింటినీ కూడా ఒక మనిషి సక్రమంగా వినియోగించకుండా తన దగ్గర నుంచి లాక్కునేటువంటి ప్రయత్నం. ఎస్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్నాచింగ్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ వేరియస్ సెగ్మెంట్స్. ఇది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక క్లారిటీ వస్తుందండి. లాస్ట్ వీక్ నేను సాగర్ ఎక్స్ రోడ్ నుంచి అటు టీకేఆర్ కమాన్ వైపు వెళ్తున్నాను. ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ బిట్వీన్ సాగర్ ఎక్స్ రోడ్ అండ్ టీకేఆర్ కమాన్. ఆ మిడిల్ పాయింట్లో ఒక చోట ఒక వెహికల్ లాంటిది, అంటే గూడ్స్ వెహికల్ క్యారీ చేసేటువంటి మినీ డీసీఎం లాంటిది ఆపుకొని ఫ్రీగా ఉచితంగా బుక్స్ పంపిణీ చేస్తున్నారు. నేను చూశాను, వెహికల్ పక్కన ఆపేసి చూస్తే జ్ఞాన గంగా. గంగా అంటే ద సాక్రెడ్ గంగా రివర్. మనకు ఆటోమేటిక్గా ఇట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్. పవిత్రమైన గంగా నది పేరు. ఓకే, జ్ఞానము అంటే ద వాల్యుబుల్ పాయింట్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా గౌరవింపబడతారు. సో ఆ రెండింటిని మిళితం చేసినటువంటి జ్ఞాన గంగా, జ్ఞాన ప్రవాహము, నాలెడ్జ్ రివర్, ద సాక్రెడ్ గంగా రివర్, నాలెడ్జ్ ఫ్లో చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అంటే సగటు మనిషికి ఇందులో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపిస్తుంది. గీతాసారము మొదటి పేజీ చూస్తే వేదాంగములు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నింటినీ కాచి వడపోసి ఆ యొక్క ఏమంటాం మెయిన్ థీమ్, ఎసెన్స్ అనేది కూర్చి ఈ చిన్ని పుస్తకంలో వ్రాయబడింది అనేటువంటి ఏమంటారు ప్రారంభ పలుకులు, ఇంట్రడక్టరీ వర్డ్స్, ప్రియాంబుల్ అంటాం కదా రాజ్యాంగానికి మనము పీఠిక, ప్రారంభంలో ఉండేటువంటి ఒక పరిచయ వాక్యాలు ఉంటాయి కదా, అలా చాలా ఇంప్రెసివ్గా, చాలా ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా ఉండేసరికి జనాలు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. అక్కడే ఉందండి పాయింట్. అంటే ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులని పురమాయించి ఒక పెద్ద వెహికల్లో ఖరీదైనటువంటి ప్రింటింగ్, అంటే నార్మల్ ప్రింట్ ఉండదు, పేపర్ కూడా చాలా కాస్ట్లీ పేపర్, క్వాలిటేటివ్ పేపర్, నాణ్యమైన పేపరు, అందమైనటువంటి బుక్స్, దానిపైన లార్డ్ కృష్ణ అండ్ శివలింగం టైప్ ఆఫ్ ఇట్లా పైనుంచి వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా, ఓంకార సింబల్, సూర్యోదయం, అంటే రైజింగ్ సన్, ఇలాంటి అట్రాక్టివ్ పిక్స్ ఉంటాయి. తీసుకెళ్ళి ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు చదువుదాంలే అని చెప్పేసి తీసుకెళ్తారు, ఇంట్లో పెట్టుకుంటారు. అతను చదివినా నష్టమే, చదవకపోయినా నష్టమే, ఎట్లాగో చెప్తాను. నేను అక్కడ బుక్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని అడిగాను, ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విశ్వరూప దర్శనం ఎక్కడుందో చూపించండి బ్రదర్ అన్నాను. ఆన్సర్ లేదు. సరే, ఇందులో చిన్ని కృష్ణునికి సంబంధించినటువంటి కొన్ని మహిమలు ఉంటాయి. అతని బాల్యంలో గోకులంలో, అంటే రైట్ ఫ్రమ్ ఏమంటారు ఆ జైల్లో పుట్టాడు కదా, కంసుడి యొక్క చెరసాలలో
ఆ భగవంతుడిని రక్షించడానికి, పశుబలుడైనటువంటి భగవంతుడిని రక్షించడానికి అవసరార్థం వసుదేవుడు గాడిద కళ్ళు పట్టుకుంటాడు కదా, ఆ దృష్టాంతం ఎక్కడుందో నాకు చూపించండి అన్నాను. లేదా మహాభారత యుద్ధానికి దారితీసినటువంటి అత్యంత ప్రధానమైన ఘట్టం, పరమ పవిత్రురాలు సాధ్వి అయినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం ఎక్కడుందో చూపించండి అన్నాను. అలాగే స్వర్గారోహణ పర్వం ఎక్కడుందో చూపించండి అన్నాను. దానితో పాటుగా లక్క గృహ దహనం ఉంటుంది కదా, బాల్యంలో పాండవులని ఒక కపటత్వంతో, అంటే కాన్స్పిరసీ అంటాం, కుట్రతో ఒక కృత్రిమమైనటువంటి ఆకర్షణీయమైన భవనంలో పెట్టేసి వారిని వధించడానికి జరిగిన ప్రయత్నం లక్క గృహ దహనం. అది ఎక్కడుందో చూపించండి అన్నారు. వేటికి సమాధానం లేదు. ర్యాండమ్గా ఒక పేజీ ఓపెన్ చేశాను. అందులో ఎక్కడో పుట్టిన ఎడారి మతాల ప్రస్తావన ఉంది. ఇది ఎందుకుంది బ్రదర్? గీత అంటున్నారు, మరి గీతలో ఇదెందుకు వస్తుంది? జ్ఞానగంగ అన్నారు. గంగా నదికి లేదా జ్ఞానగంగకి ఈ యొక్క ఎడారి బ్రతుకుల ఏమంటారు, తప్పుడు ప్రచారాలకి ఎందుకు స్థానం ఉంది ఇందులో? ఒరిజినల్గా ఏ పేర్లైతే పెట్టుకుని ఎవరినైతే తప్పుదో పట్టిస్తున్నారో ఆ దేవుళ్ళ ప్రస్తావన కానీ, అక్కడ నిజమైనటువంటి దృష్టాంతాల యొక్క మేళవింపు కానీ, అంటే అనుసంధాన ప్రక్రియ కానీ ఎక్కడా లేదు. కేవలం ఆ ముసుగులో ఆ మాస్క్ వేసి మనకు విగ్రహారాధనను వ్యతిరేకించేటువంటి ఆలోచనలను చొప్పించే ప్రయత్నం. విగ్రహారాధన తప్పు అంటారు. ఎందుకు తప్పండి? ఒక మూర్తిమత్వం అనేది, ఒక మూర్తి మన ఎదురుగా ఉంటేనే ఒక సగటు మనిషికి, పూర్తి జ్ఞానము లేనటువంటి మనిషికి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. అందుకోసమే మన వాళ్ళు విగ్రహం అనేది సింబాలిక్గా పెడతారు. సో అక్కడ మనిషికి మనసు లగ్నం అవుతుంది. అంటే మనిషి యొక్క మనసు కోతి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ధ్యానముతో, ఆధ్యాత్మికంగా, భక్తి భావనతో కాసేపు మనిషి తనలోని మాలిన్యాలను ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక టార్గెట్, అంటే ఒక లక్ష్యం అనేది మన ముందర నిర్దేశింపబడాలి. దానికి ప్రతిరూపమే విగ్రహం. ఏ దేవుడైనా కావచ్చు, ఫలానా మతమే గొప్పది, ఫలానా దేవుడే గొప్ప అనే చర్చ, దట్ ఈస్ డిఫరెంట్. కానీ జనాలని తప్పుదో పట్టించేటువంటి ఇటువంటి పుస్తకాలు లక్షల్లో కోట్లల్లో ముద్రింపబడి విచ్చలవిడిగా పంపిణీ చేయబడుతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో. దీని వెనకాల ఎవరున్నారు? పెద్ద అంతర్జాతీయ మాఫియా, బాగా డబ్బు అంటే ఎక్కడిదా డబ్బు? డ్రగ్స్ మాఫియా, ఆయుధ మాఫియా. వచ్చిన డబ్బుని వారికి అనుకూలంగా వ్యవహరించేటువంటి మనుషుల యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ యొక్క ప్రచారం, ప్రొపగండా, అంటే మేము చెప్పిందే జరగాల. ప్రపంచవ్యాప్తంగా ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ కుగ్రామంలో ఉన్న వ్యక్తి అయినా సరే నేను చెప్పిందే నమ్మాలి, నేను ఆలోచించినట్టుగానే ఆ వ్యక్తి ఆలోచించాలి. దిస్ ఈజ్ కాల్డ్ థాట్ పోలీసింగ్ అంటే దిస్ ఈజ్ రైట్, యు థింక్ దిస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ. ఎంతగా మనం మోసగింపబడుతున్నాం. ఎస్, ఇట్ ఈజ్ ఎ చీటింగ్ అండి, మిస్లీడింగ్ కాదు, చీటింగ్. అంటే ఒక వైవిధ్యమైన, ఉత్కృష్టమైన సంస్కృతిని నాశనం చేసేటువంటి ప్రక్రియ నిరాఘాటంగా వందలు వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అందులో మన వాళ్ళు సమిధలవుతూనే ఉన్నారు, మారిపోతూనే ఉన్నారు. ఎందుకోసం మారిపోతున్నారు, దేనికోసం మారిపోతున్నారు అనే దానికి వారికి కూడా తెలియదు. తాత్కాలిక ప్రలోభాలు. అయితే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనము గార్డెన్కి వెళ్ళినప్పుడు, ఒక ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు మనకు ఒక రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది. ఆ పక్కనే చామంతి ఉంటుంది. గులాబీ, నువ్వు చామంతిలా మారిపో అంటావా? లేదా చామంతిని సంపంగిలాగా మార్చే ప్రయత్నం చేస్తావా? చేయగలవా? లేదు కదా. అట్లాగే ఎన్నో వైవిధ్యమైన సంస్కృతులు, వాటిని కూకటి వేళ్ళతో పెకిలించి వేసి
ఈ రకంగానే బ్రతకాలి, ఈ రకంగానే మారాలి, ఈ రకంగానే ప్రార్థించాలి, ఈ రకమైన భోజనమే చేయాలి అని ఆంక్షలు పెట్టేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దానికి పరోక్షంగా ఇప్పుడు ఉన్నటువంటి మీడియా 95% మీడియా ఒత్తాస పలుకుతుంది. కేవలం టెంపరరీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్, తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలు, ఫండ్స్ అనేవి వస్తాయి వారికి. సో నిజంగా ఈ టాపిక్ మాట్లాడడానికి కూడా ఎవరికి ఆసక్తి ఉండదు, ధైర్యం కూడా ఉండదు. బట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి, పెంపొందించేటువంటి ప్రక్రియలో ఒక 5 నుంచి 10 మందికి మన యొక్క మెసేజ్ వెళ్ళినా మన ప్రయత్నం సఫలమైనట్టే. ఎవరిని ఎవరు మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, నాలెడ్జ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కానీ తప్పుడు వ్యాఖ్యానాలతో ఏమంటారు, వక్రీకరించేటటువంటి భావజాలాన్ని మనుషుల యొక్క మనసుల్లోకి చొప్పించి వారిని తమ యొక్క భావజాలానికి బానిసలుగా మార్చుకుని తద్వారా పొలిటికల్ బెనిఫిట్స్ అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలి అనేటువంటి ప్రయత్నం గతంలో చాలామంది నియంత్రులు చేశారు. ఇప్పుడు కల్కి మూవీలో చూసాం కదా, కమల్ హాసన్ క్యారెక్టర్, అలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు పోయారు. బట్ నిర్దిష్టంగా వైవిధ్యంతో పాటుగా ఒక స్వచ్ఛత, ఒక ఏమంటారు, తనదైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి సంస్కృతి ఎక్కడ పోదు. కానీ కొంతమంది మిడిమిడి జ్ఞానంతో తాము ఏది విన్నా అది కరెక్ట్ అనుకుంటారు, ఏది చదివినా నిజమేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతారు. ప్లస్లు మైనస్లు ప్రతి విధానంలో ఉంటాయి, ప్రతి సంస్కృతిలో ఉంటాయి, ప్రతి సమాజంలో ఉంటాయి, ప్రతి వ్యక్తిలో ఉంటాయి. అయితే ప్రస్తుతాన్ని, గతాన్ని పునఃసమీక్షించుకొని భవిష్యత్తులోకి ప్రయాణించడానికి లేదా ముందుకెళ్ళడానికి ఎంతవరకు మనిషి ఏది సంగ్రహించాలి, ఏది వదిలివేయాలి అనేటువంటి విచక్షణ మనుషుల్లో కొరవడుతుంది. నేను సింపుల్గా చెప్పాలంటే పీపుల్ ఆర్ బికమింగ్ ఇంపేషెంట్ టు నో ద ఫ్యాక్ట్. సత్యం తెలుసుకోవడానికి జనాలకు ఓపిక లేదు. టెంపరీగా, ఇన్స్టంట్గా ఏది వినడానికి మంచిగా అనిపిస్తే, వినసొంపుగా ఉంటే అది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఒక మంచి విషయం చెప్తానండి. యూట్యూబ్ కంటెంట్ వేలల్లో లక్షల్లో వ్యూస్ వెళ్ళేటువంటి అండ్ రికమెండ్ చేస్తుంది ఈ ఛానల్, దిస్ ఈస్ వెరీ పాపులర్ అని చెప్పి. తీరా అది ఓపెన్ చేసి చూస్తే పచ్చి బూతులు ఉంటాయి. ఎవరో అందమైనటువంటి ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయితోటి వల్గర్ లాంగ్వేజ్తో కొన్ని కుళ్ళు జోకులని ప్లే చేసి జనం మీదకి వదిలేస్తారు. వాటి మీద ఎటువంటి నియంత్రణ లేదు. అంటే కంట్రోల్ కానీ, పర్యవేక్షణ కానీ ఎన్ని వందల వేల వీడియోలు వస్తూనే ఉంటాయండి ఎవ్రీ మినిట్. ఎవరిని పర్యవేక్షణ చేస్తారు? స్వీయ నియంత్రణ ఉండాలి. కానీ టెంపరీ రికగ్నిషన్ కోసం, ఇన్స్టెంట్గా తొందరగా పాపులర్ అయిపోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది స్వార్థపరులు ఈ యొక్క ఆబ్సినిటీని, వల్గారిటీని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక పాపులర్ టీవీ ఛానల్లో సోకాల్డ్ సెలబ్రిటీస్ తోటి అది వస్తుంది కదా, జోక్స్ అనేటువంటి ప్రోగ్రాం. అది సమాజాన్ని ఎంతగా చెడువైపు నెట్టింది. ప్రజలు, పిల్లలు ఆ యొక్క ఏమంటారు, అసహ్యకరమైనటువంటి మాటల్ని, వల్గర్ లాంగ్వేజ్ని అలవోకగా చెప్పేస్తున్నారు. మేము వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల వింటూ ఉంటాం, పిల్లలు కూడా ఏం పీకలేవు అంటారు. అది చాలా అసభ్యమైన పదం అండి. అది చెప్పకూడదు. కొన్ని మనము కెమెరా ముందు చెప్పలేము. నేనైతే ఆలోచిస్తున్నాను చెప్పడానికి. అలాంటి పదాలు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఉపయోగించడానికి అందమైన పదాలు చాలా ఉన్నాయి భాషలో, ప్రతి భాషలో ఉంటాయి. వాటిని కప్పెట్టేసి కేవలం అసభ్యత, అశ్లీలం రాజ్యమేలేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సాంస్కృతిక నేపథ్యాన్ని ధ్వంసం చేసేటువంటి ఒక కుట్ర, ఇట్స్ ఏ కాన్స్పిరసీ. దానికి వత్తాసు పలికి సహకరించేటువంటి స్వార్థపరులు మన దగ్గర కూడా ఉన్నారు. సెలబ్రిటీల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో, అలాగే విశ్లేషకుల రూపంలో, అనలిస్ట్స్ అని కూడా వాళ్ళు ఎంతసేపు విదేశీ భావజాలాన్ని నూరిపోస్తూ
ఆ కంట్రీ గొప్పది, ఈ కంట్రీ గొప్పది, వాళ్ళు ఆర్థికంగా ఇంత సాధించారు, వీళ్ళు టెక్నాలజీ పరంగా ఇంత సాధించారు అని గొప్పదనం చెప్తూ మన దేశపు వైఫల్యాలను లేని మైనస్ పాయింట్లను హైలైట్ చేస్తూ మాట్లాడి ఒక రకమైన అబద్ధతను క్రియేట్ చేస్తారు మన యువతలు. సో బ్రెయిన్ డ్రైన్కు కారణం కూడా అదే. మేధో వలస మన దేశం నుంచి ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే. ఏమంటారు, ప్రచారం విపరీతంగా చేయడం. అయితే ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజలస్, న్యూయార్క్, టెక్సాస్ చాలా చోట్ల కూడా విధ్వంసకాండ జరుగుతూ ఉంది. విపరీతమైన వయలెన్స్, దట్ ఈస్ వాట్, వెహికల్స్ని తగలెట్టడము, గృహ దహనాలు, లూటీలు, షాపులు దోచుకోవడం. దానికి కారణం ఏంటి? ప్రాపగండా, అబద్ధాలను, చెడుని ప్రచారం చేయడం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే చెడు ఎక్కువగా ప్రచారం చేయబడుతుందో అక్కడ శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతాయి. అందులో అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు బలవుతారు. ఎగ్జాంపుల్, గతంలో ఒకసారి లుంబిని పార్క్లో, గోకుల్ చాట్లో అండ్ దిల్సుఖ్నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. ఒకరిని వేలెత్తి చూపడం కాదు ఇక్కడ. సమిధులు అయ్యేది సామాన్యులు. ఓకే, ఎక్కడో కూర్చుని పన్నాగం పన్నేటువంటి ఆ యొక్క బ్యాడ్ పర్సన్, అతనికి ఏం కాదు. అతని మాట నమ్మి ఆ రకంగా ఆ డైరెక్షన్లో వెళ్ళేవారు, ఆ చర్యలు చేపట్టే వారి యొక్క దుందుడుకు ఆలోచన లేని పనుల వల్ల సామాన్యులు నష్టపోతారు. అయితే మరొక విషయం చెప్తున్నాను, ఈ యొక్క తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి సామాన్యుల యొక్క విలువైన సమయాన్ని, సంస్కృతిపరమైన సమయం, అనుబంధాల పరమైన సమయం, అట్లాగే డబ్బు సంపాదనకు ఆర్థికంగా ఎదగాల్సినటువంటి వ్యక్తులు అవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు ఈ చెత్తని వీక్షించడానికి, చదవడానికి, వినడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. తమ జీవితంలో విలువైనటువంటి భాగాలని కోల్పోతూ ఉన్నారు. సో ఒకసారి పునఃసమీక్షించుకుందాం. ఒక రోజులో ఫోన్ యూసేజ్ ఎంత ఉండాలి, అందులో ఫోన్స్ కాల్స్ మాట్లాడడం వరకే ఎక్కువ కేటాయించాలి టైం. మిగతాదంతా కూడా ఈ అనవసరపు మ్యాటర్ వీక్షించడానికి తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. అసలు క్లిక్ చేయడం మంచిదండి. ఆ టైటిల్ అనేది చాలా ఏమంటారు, ఆకర్షణీయంగా పెడతారు. షాక్ అంటారు, మీకు తెలుసా అంటారు, ఏదో అప్రస్తుతమైన విషయం, అనవసరమైన విషయం. కానీ మనకు తెలియకుండా ఒక వీడియో, 2 వీడియోలు, 3 వీడియోలు, అలా 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, అంటే 24 గంటల్లో మనము ఎంత సమయాన్ని కోల్పోతున్నామో ఆలోచిస్తే వారానికి ఎంత టైం, నెలకి ఎంత టైం, అలాగే ఒక సంవత్సరం మొత్తంలో. సో ఈ అనవసరపు వీక్షణ తగ్గించుకుంటే పర్సనల్గా బెనిఫిట్, ప్లస్ ఒక మనిషి చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాడు. బ్రెయిన్లోని ఆ యొక్క న్యూరాన్స్ రకరకాల, అంటే మనకు సృజనాత్మకతను, క్రియేటివిటీని పెంచేటువంటి ఆ ప్రక్రియ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఈ అనవసరపు అంతర్జాల వినియోగము, అంటే అన్నెసరీ ఇంటర్నెట్ యూసేజ్, యూజ్లెస్ యూట్యూబ్ ఛానల్స్ వాచింగ్, ఈ టైంని, ఈ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరం బెనిఫిట్ అవుతాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫ్రీగా పంచేటువంటి పుస్తకాల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉందాం. మీరు అడ్రస్ పెట్టండి, మీ ఇంటికి డైరెక్ట్గా పంపించేస్తాం బుక్ అంటున్నారు. జ్ఞానగంగ, గీతాసారం, అష్టాదశ పురాణాలు, వేదాలు, రామాయణము, మహాభారతం అన్నీ. ఒక వ్యక్తి, ఎవరా వ్యక్తి, అతని అర్హత ఏంటి, ఏం చదివాడు, ఎక్కడ నేర్చుకున్నాడో, వారికి గురువులు ఎవరు, ఎంతమంది గురువులకు శుశ్రూషణ చేస్తే అతనికి ఆ జ్ఞానం వచ్చింది? ఏమీ లేదండి. తప్పుదో పట్టించే ప్రయత్నం. అసలు అవన్నీ ప్రపంచంలో అవైలబుల్ లేవు, చాలా ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి దగ్గర, ఒక సంస్థ దగ్గర లేవు. ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక పండితుడి దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక ఇతిహాసానికి సంబంధించిన స్క్రిప్చర్, అతి పురాతనమైన స్క్రిప్చర్ ఉండవచ్చు. బహుశా అతనికి కూడా ఇది చాలా విలువైన విషయం తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు డిజిటలైజ్ చేసి, లేదా తమకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నిజమైన ఏమంటారు సేవకులు, ఈ యొక్క నిజమైన ఆధ్యాత్మికతను బోధించే వారికి వాటిని కనుక అందజేస్తే, లేదా ఇంటర్నెట్లో ఆ యొక్క సమాచారాన్ని పొందుపరిస్తే
సో ఒరిజినల్ నాలెడ్జ్, ఒరిజినల్ హిస్టరీ, ఒరిజినల్ లిటరేచర్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది, సంరక్షించబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.